యేసు ఎవరు అంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఎందుకు మనకు అనుగ్రహించబడ్డారు అంటే, మనకు లేదా నాకు, ఎవరికి వాళ్ళు ఇలా అనుకోవాలి, నాకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అనుగ్రహించబడ్డారు అంటే నా కొరకు ఆశ్చర్యకార్యాలు చేయడానికి. ఆశ్చర్యకార్యాలంటే సహజానికి అతీతమైనవి, అసాధారణమైనవి. ఆమేన్. ఎప్పుడు ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఎవరికి ఆయన ఆశ్చర్యకార్యం చేస్తారు? ఏమోనండి, లాటరీ పద్ధతి. కొంతమంది ఇలా అంటారు, ఇదిగో అబ్బాయ్, ఆ ప్రార్థన అందరూ కలిసి రాదు, కొందరు కలిసి వస్తుంది, కరెక్టే కాదంట్లా, కానీ అందరికంటావా కలిసి రాదు. నిజమేనంటారా వాళ్ళ మాట? దేవుడు లోకమును ఎంతో అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ. ఇప్పుడు ఆయన ఎవరికి మేలు చేస్తాడు, ఎవరికి ఆశ్చర్యం చేస్తాడు? ఒకరికి అన్నం పెట్టి వేరొకరికి సున్నం పెట్టే తత్వం ఆయనకు ఉందా? ఆశ్చర్యకార్యం అందరికీ చేయగలరా? ఏమనండి, కొంచెం ముందు వస్తే బాగుండేది, అందరికీ పనిచేసాక వచ్చే ఇప్పుడు వస్తే ఎట్లా చేయమంటారు? ఆశ్చర్యం అంటారా? చెప్పండి. మా అమ్మమ్మ గారి ఊరిలో ఒక బావి ఉండేది. అది తెల్లవారుజామున నీళ్ళకెళ్ళిన వాళ్ళకే నీళ్ళు. కాస్త బద్దకస్తులు పొద్దెక్కి లేచి బిందె పట్టుకొని బకెట్ పట్టుకొని అక్కడికి వెళితే నీళ్ళు అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడో 2ంటికి 3ంటికి ఊరేవి. అలా కొంచెం మీరు ముందుగా రక్షణ పొందితే బాగుండేది కదా, మీకేదో చేసి పెట్టేవాడిని, ఇప్పుడు వస్తే ఎలా కుదురుద్ది అంటాడా? ఆయన ఆశ్చర్యం ఎలా చేస్తారు? దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. శ్రద్ధగా ఆలకించాలని ప్రభువును బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథాలను గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఇది. కాయ కష్టం చేసి, చెమటోర్చి కష్టపడి, బాగా చదువుకొని, ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో చేతి వృత్తో ఎంచుకొని పగలనక రాత్రనక డ్యూటీలు చేసి అవి చాలవన్నట్లుగా ఓటీలు చేస్తే డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా కదా జీవించేది. ఇదేమిటి? వాక్య లేఖనంలో విశ్వాసమూలముగా, విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు నీతిమంతుడు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుదాం. శత్రువైన అపవాది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అంటే దేవుని వాక్యం ద్వారా, దేవుని మాటల వలన, దేవుని వాక్యము వలన, వాగ్దానముల వలన, జీవవాక్యము వలన మనుష్య జాతి జీవించే అనుభవము, పద్ధతి ఒకటి ఉన్నదని గ్రహించాలి. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి పాఠం. విజయవాడ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే రైలు బండి ఎక్కాలి. రైలు బండి విజయవాడలో మొదలై ఢిల్లీలో ఆగుతుంది. స్టేషన్లు ఉంటాయి, స్టాప్స్ ఉంటాయి, ఆగాలి 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 ఆగాలి. టీసీలు మారుతారు, డ్రైవర్లు మారుతారు. ఏమండి, దానికి అవసరమైనటువంటి వాటర్ పెడతారు, ఇంకేవేవో చక్రాలు చెక్ చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. చాలా స్టాప్స్, స్టాప్ బై స్టాప్ ఆగి 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 ఎట్టకేలకు తుట్టతుదకు చిట్ట చివరకు చెప్పండి ఎక్కడికి వెళుతుంది? ఢిల్లీ వెళుతుంది. ఇది ఢిల్లీ వెళ్ళడానికి ఆప్షన్ బి అనుకుందాం. ఆప్షన్ బి.
అదే ఢిల్లీ విజయవాడ పట్టణం నుండి వెళ్ళడానికి మరి ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏ. అదేమిటంటే విమాన మార్గాన, ఆకాశ మార్గాన, గగనతలంలో వెళ్ళడం విమానం ద్వారా. విజయవాడలో ఫ్లైట్ ఎగురుతుంది, ఢిల్లీలో దిగుతుంది. మధ్యలో ఎక్కడ ఆగటం ఉందమ్మా? చెప్పాలి. ఎక్కడా కూడా లేవు. ఇక్కడ మొదలై అక్కడ దిగింది. దీన్ని ఆప్షన్ ఏ అనుకుందాం. ఆప్షన్ ఏ ద్వారా ఢిల్లీ వెళ్ళొచ్చు. ఆప్షన్ బి ద్వారా కూడా ఒక మొదటి పద్ధతి రైలు, విమానం ద్వారా ఇక్కడ ఎగిరి అక్కడ దిగటమే, ఎక్కడ స్టాప్స్ అనేవి. రెండో పద్ధతి రైలు బండి ద్వారా గడిగడికి ఆగటమే, పట్టణానికి ఆగడమే. ఆగి 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 24 గంటల పైన పట్టింది. విజయవాడ నుండి ఢిల్లీ వెళ్ళడానికి మనం ఏ ఆప్షన్ ఎంచుకోవచ్చు? దట్స్ అవర్ చాయిస్, రైట్? ఆప్షన్ ఏ తీసుకోవచ్చు, ఆప్షన్ బి తీసుకోవచ్చు. ట్రైన్ ద్వారా రైల్వేలో వెళ్ళొచ్చు, ఫ్లైట్ ద్వారా ఎయిర్వేలో వెళ్ళొచ్చు. అది మన ఎంపిక. చాయిస్ ఈజ్ అవర్స్, మనది. అలాగే మనిషి భూమి మీద బ్రతకడానికి బైబిల్ గ్రంథంలో 2 మార్గాలు ఇవ్వబడ్డాయి, 2 పద్ధతులు ఇవ్వబడ్డాయి. ఒకటి ఆప్షన్ ఏ, దేవుడు నియమించిన పద్ధతి, విశ్వాసము వలన జీవించే పద్ధతి. ఆ పద్ధతిలో దేవుని వాక్యము మనుష్యులను బ్రతికిస్తుంది. చెప్పండి, ఏం బ్రతికిస్తుంది? చెప్పండి, ఏం బ్రతికిస్తుంది? దేవుని వాక్యం మనుష్యులను బ్రతికిస్తుంది. అది మొదటి పద్ధతి, ఆప్షన్ ఏ. అది విశ్వాసం ద్వారా, బై ఫెయిత్. వి విల్ లివ్ బై ఫెయిత్. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఆప్షన్ బి ఏమిటంటే, చూడండి దేవుని వాక్యంలో ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. హలో ఆదాము, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములు అన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తింటావు, కానీ ఎలా తింటావంటే నీ ముఖపు చెమట కార్చి, క్యాచ్ చేస్తున్నారమ్మా, తింటావు. నువ్వు ఎలా తింటావు అనుకుంటున్నావు? నీ చెమట కార్చి ఆహారము తిందువు. పంట ఇస్తుంది నీకు భూమి. ఎలా ఇస్తుంది అనుకుంటున్నావు? ప్రాసెస్ పెడుతున్నా. ఆ ప్రాసెస్ ఏమిటి? నీకు నువ్వు చెమట కార్చాలి, భూమిని దున్నాలి, చదును చేయాలి, విత్తనాలు చల్లాలి, నారుమడి పోయాలి. నారుమడిని జాగ్రత్తగా నీరు పెట్టి ఎరువు వేసి పెంచుతూ ఉండాలి. ఇంకో ప్రక్కన భూమిని దున్ని దమ్ము చేసి, నేలను పదును చేసి, చదును చేసి, నారు ఎదిగిన వేళ నారుని తీసి ఏం చేయాలి? నాట్లు వేయాలి. నాట్లు వేయగానే అయిపోయిందా? తిండి ఎలా వస్తుందండి? ఆహారం, అన్నం ఎలా వస్తుందండి కంచంలోనికి, ప్లేట్లోనికి? ప్రాసెస్ చెప్పండి, పద్ధతి. చెమటోర్చి ఎలాగా? నాట్లు వేసావు, ఎరువు వేసావు, నీరు పెట్టావు, పురుగు మందు పిచికారీ చేసావు, పగలనక రాత్రనక చేనును కాచుకున్నావు, ఎండకెండావు, వానక తడిచావు, మంచుకు నానావు, మళ్ళీ రెండవ పర్యాయం ఎరువు వేసావు, మళ్ళా పురుగు మందు పిచికారీ చేసావు, మరలా నీరు అరగరగా పెడుతున్నావు. ఇంత చేసిన తరువాత ఒకానొక దినాన్న అది పాలు పోసుకొని కంకి వచ్చి
పంట కోతకు సిద్ధమైంది. కోతకు సిద్ధమవగానే ప్లేట్లోకి వచ్చేసిందా అన్నం? కోత కొయ్యాలి, పన తిప్పాలి, కట్టెత కట్టాలి, కుప్ప వేయాలి, కుప్ప తీయాలి, కుప్ప నూర్చాలి. చెప్పండి, పోత పోయాలి. పోత పోయగానే కడుపు నిండుద్దా? చెప్పండి. సంచులలో కూర్చి ఇంటికి తెచ్చి పురిగట్టాలి. పురిగట్టిన తరువాత ఒడ్లు మాగాలి. కొంచెం కొంచెం మా అమ్మగారు తీసి ఉదయాన్నే లేచి వేకువనే లేచి రోకలితో దంచి చాటలో వేసి చెరిగి, చెప్పరేంటండి, కట్టెలు చీల్చి పొయ్యి ముట్టించి ఎసరు పెట్టి, ఎసరు మరిగాక ఈ చెరిగిన బియ్యం అందులో వెయ్యాలి. మాటి మాటికి తిప్పాలి. ఉడికిందో లేదో పొదును చూడాలి. పొదును చూసి అదును చూసి, చెప్పండి, చేయగాల్చి గంజి వంచాలి. వంచగానే అయిపోయిందా? వార్చాలిగా. వంచి వార్చి తరువాత కానీ వడ్డించాలి. ఎంత ముక్కెక్కడంటే చెప్పండి, ప్రాసెస్, పద్ధతి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారం ఇచ్చాడు 25 లక్షల మందికి 40 సంవత్సరాలు. ప్రతిరోజు అరుణోదయముననే ఆకాశము నుండి ఆహారం. దానికంటే ముందు దేవుని ఆజ్ఞను మేరక ముందు, వద్దు అన్న పనిని చేయకముందు, పాపము చేయకముందు, మానవునిలోనికి ప్రవేశించకముందు ఆదాము హవ్వల ఆహారము కొరకు ప్రాసెస్ ఉందా లేదా? దేవుడు ప్రకృతికి ఆజ్ఞ జారీ చేశాడు. ఓ ఈ ఫలవృక్షములారా, మీరు శ్రేష్టముగా పండి, ఇదిగో నా కుమారుడైన ఆదామునకును నా కుమార్తె అయిన హవ్వమ్మకును మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్గా, మధ్యాహ్నం లంచ్గా, సాయంకాలం డిన్నర్గా అందించబడవలెను అని ప్రకృతికి ఆజ్ఞ జారీ కాగానే ప్రకృతి చిత్తము మహాప్రభు తమరు ఆజ్ఞాపించినట్లుగానే చేసేదను. భూమి విన్నావా? విన్నాను మహాప్రభు, తమరు ఆజ్ఞాపించినట్లుగానే నా సారమును నేను అనుగ్రహించేదను. మరి ఈ తిప్పలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? పాపం ఎప్పుడు మానవుల్లోనికి వచ్చిందో, ఎప్పుడు మానవుడు అవిధేయుడయ్యాడో, ఎప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, అప్పుడు ఈ ప్రాసెస్ అంతా వచ్చింది. వై జీసస్ కేమ్ టు ద వరల్డ్? యేసయ్య ఎందుకు భూలోకానికి వచ్చారు? ఎందుకు వచ్చారంటే, మొదటి ఆదాము దేనిని అవిధేయుడై అపవాదికి తాకట్టు పెట్టాడో, దేనిని మానవ జాతి నుండి దూరం చేశాడో, దేనిని మొదటి ఆదామునకు దేవుడిస్తే దేనిని కోల్పోయాడో, వాటినన్నిటినీ తిరిగి మరలా మానవ జాతికి సముపార్జించడానికి, సంపాదించి పెట్టడానికి, తిరిగి అప్పగించడానికి, రీస్టోరేషన్ చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. ఇక యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన చేసిందేమిటి? మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వాక్యాలు. యేసయ్య ఇలా అంటున్నారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏమి సమీపించి ఉన్నది? ఏం తెచ్చారు యేసయ్య? వస్తూ ఏం తెచ్చారండి? దేవుని రాజ్యం తెచ్చారు. జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు భూజనుల దగ్గరికి వస్తూ ఏం తెచ్చారు? దేవుని రాజ్యమును తెచ్చారు. దేవుని రాజ్యమా? అవును, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఇంగ్లీష్లో ఏమన్నారు అనుకున్నాం? కింగ్డమ్ ఆఫ్ గాడ్.
అది ఎక్కడో పరలోకంలో ఉండేది కాదు, మనుష్యుల దగ్గరకు వచ్చేసింది. రాజ్యంలో ఎవరెవరు ఉంటారంటే, ఈ రాజ్యంలో రాజుగారు ఉంటారు. ఆ రాజుగారే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి. ఈ విశ్వమంతటిని నోటి మాట చేత నిర్మించి దానిని పోషిస్తూ, నడిపించుచు, ఆపరేట్ చేస్తూ ఉన్నటువంటి మహనీయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ దేవుని రాజ్యం అనబడిన ఈ రాజ్యానికి రాజుగారు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనండి ఒకసారి. ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దేవుని రాజ్యం అనబడిన ఈ టీంకి, ఈ గుంపు జనాంగానికి రాజు. ఆమేన్. ఇందులో ప్రజలు ఉంటారు. రెండవదిగా, మొదటిది రాజుగారు ఉంటారు రాజ్యంలో. రెండవదిగా ఎవరుంటారు? ప్రజలు, పీపుల్. దేవుని రాజ్యములో ప్రజలు ఎవరయ్యా అంటే, దేవుని ప్రజలే అచ్చటి ప్రజలు. దేవుని ప్రజలు అనగా వాక్యమును అక్షయ బీజము చేత జన్మించిన వారు, సువార్తను నమ్మి యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మము పొంది పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో పేరు నమోదు చేయించుకొని పరలోక పౌరసత్వం తీసుకొనిన వారు. చెప్పండి, ఈ దేవుని రాజ్యములో పౌరులు. వింటున్నారండి? ఒకటి రాజుగారు, రెండవది ప్రజలు, మూడవది రాజ్యాంగం ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఈ దేవుని రాజ్యానికి ఆత్మ సంబంధమైన రాజ్యాంగం. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యాంగం దేవుని రాజ్యంలో ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. ఇప్పుడు భూప్రజలను బైబిల్ గ్రంథం 2 భాగాలుగా విభజించింది. ఒకటి రక్షణ పొందినవారు, వారినే జీవము గల దేవుని సంఘం అని కూడా లేఖనం వ్యాఖ్యానించింది. ఈ రక్షణ పొందిన వారికి మరి ఒక పేరేమిటంటే దేవుని రాజ్యం. సంఘమునకున్న మరి ఒక పేరేంటండి? ఇక్కడ వినాలి బాగా. ఈ రక్షించబడిన గుంపు జనాంగం వీరు భూమండలం మీద ఉండినట్లయితే, భూమి మీద ఉన్నట్లయితే, ఈ ప్రజలను దేవుని రాజ్యమనియు, ఇదే గుంపు జనాంగం ఆకాశంలోనికి గనక వెళ్ళినట్లయితే, అంటే విమానం మీద కాదు, ఇక్కడ యాత్ర ముగించుకొని ఆకాశ మండలానికి గనక వెళ్ళిపోయినట్లయితే, ఇదే గుంపు జనాంగాన్ని పరలోక రాజ్యమనియు అంటారు అని దేవుని వాక్య లేఖనం సుస్పష్టం చేస్తోంది. ఈ గుంపు భూమి మీద ఉంటే దేవుని రాజ్యం, ఇదే గుంపు పరలోకానికి వెళితే చెప్పండి పరలోక రాజ్యం. ఆమేన్. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏమిటి? పరలోకానికి వెళ్ళబోతున్న భూలోకంలో నివసించే ప్రజల గుంపు. ఇక్కడ నుండి ఈ పాఠాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. వీళ్ళు ఉండేది భూమి మీదే, కానీ వీళ్ళ పౌరత్వం ఎక్కడుంది? పరమందున్నదని ఎరుగుదము. వీ హ్యావ్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. మనము అక్కడ మనము పౌరత్వాన్ని కలిగి ఉన్నాం, పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం, ఆత్మ సంబంధమైన పౌరసత్వం. ఇప్పుడు నేను ఒక 2 ఉదాహరణలు మీతో చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధగా వినండి. మన రాష్ట్రంలో ఒక భూభాగం ఉన్నది కాకినాడ దగ్గర, అది యానాం అంటారు. యానాం అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఆ భూభాగం మీద పరిపాలన చేయరు. వీళ్ళకి అజమాయిషి,
ఉండదు. ఆ భూభాగం పాండిచ్చేరి అనేటటువంటి యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం అధీనంలో ఉంటుంది. అక్కడి చట్టాలు ఇక్కడ ఉంటాయి, అక్కడి ప్రభుత్వం యొక్క అజమాయిషి ఇక్కడ ఉంటుంది. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రజలను పరిపాలన ఉన్నదేమో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో, పరిపాలనేమో చట్టాలేమో చెప్పండి అక్కడివి. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ కూడా శ్రద్ధగా వినండి. సహజంగా మన ప్రాంతాలలో రాజస్థాన్ రాష్ట్రం నుండి కొన్ని కుటుంబాల వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు టీ స్టాల్స్ పెట్టుకుంటారు, పానీపూరి బళ్ళు పెడతారు, జిలేబీ బళ్ళు పెడతారు, ఏమండి స్వీట్ షాపులు చిన్న చిన్న బళ్ళు, పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ షాపులు పెట్టరు. మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న బళ్ళు. రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చేస్తారు. మీరు కనుక రాజస్థాన్ నుండి వచ్చిన ఫ్యామిలీస్లో ఉన్న సిస్టర్స్ని చూస్తే, మహిళల్ని, మీరంతా శారీస్ కట్టుకున్నారుగా ఇక్కడ అక్కళ్ళమ్మళ్ళు. మన సిస్టర్స్ లాగానే వాళ్ళు శారీస్ కడతారా? వేరుగా ఉంటుందా? వేరుగా ఉంటుంది. ఎందుకు వేరుగా ఉందంటే వాళ్ళది ఇక్కడ కాదు, రాజస్థాన్. అక్కడ ఎలాగున వాళ్ళ వస్త్రధారణ ఉంటుందో చెప్పండి, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. దానినే మనం విమర్శించట్లేదు, అది వాళ్ళ పద్ధతి. సరే, అక్కడ వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటారు? అక్కడ భాష మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళల్లో వాళ్ళు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ఏ భాష మాట్లాడుకుంటారు? అక్కడే భాష, ఇక్కడ కూడా అదే భాష. శ్రద్ధగా వినాలి. ఇక సాయంకాలం 6:30, 7, 8 వాళ్ళు కాస్త రాత్రి భోజనం చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి కనుక మనం వెళితే, మనలాగా తెల్లన్నం ఉడకేసుకొని, ఉల్లిపాయో మల్లిపాయో కాస్త ఎండు చేపలు కలిపేసుకొని అలాంటి కూర ఉంటుందా? చెప్పండి అమ్మా, అంతేనమ్మా? పోనీ నల్లగారం చేసుకు తింటారా? తెల్లగారమా? పోనీ మన కూరలా వాళ్ళే. మన అన్నం ఉండదు. ఏం చేస్తారు సిస్టర్స్ వాళ్ళు? చపాతీలు చేసి వాళ్ళ స్టైల్లో ఏదో కూరలు చేసి అక్కడ ఎలాంటి ఫుడ్ తింటారో చెప్పండి. అక్కడ వస్త్రధారణే ఇక్కడ వేసుకుంటున్నారు, అక్కడ భాషే ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ తిండే. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇక్కడ ఉంటున్నారన్న పేరే కానీ చెప్పండి పద్ధతి అంతా అలాగే. దేవుని రాజ్య నియమాలు ఏమిటంటే, సంఘములో దేవుని రాజ్యమై ఉన్నాము కదా. సంఘం అంటే, సంఘము అనగా దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యమునకు ఒక ప్రాకారం ఉన్నది. ఈ బౌండరీస్ లోపల జీవించాలి. చల్లపల్లి రాజాగారికి ఎలా కోట ఉంటుందో అలా ఈ దేవుని రాజ్యానికి ఒక కోట ఉంటుంది. ఆ కోట లోపల ఈ రాజ్యం ఉంటుంది. ఎరికో కోట గోడల గురించి మనం విన్నాంగా, యెరూషలేము గోడల గురించి మనం విన్నాంగా. పట్టణము చుట్టూ ఎలాగున ప్రాకారం ఉంటుందో అలా ఈ దేవుని రాజ్యము చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారము లోపల ఈ రాజ్యమై ఉన్న దేవుని ప్రజలు నివసిస్తారు. ఆమేన్ చెప్దామండి. ఈ ప్రాకారంలో నివసించే ఈ ప్రజలకు వారితో కూడా వారి రాజు అయిన ప్రభు అయిన యేసు ఉంటారు. ఈ ప్రజలు మత్తయి సువార్త 5, 6, 7 అనేటటువంటి పరలోక పద్ధతులను ఇక్కడ రాజ్యాంగంగా వారికి ఇచ్చారు. బిడలారా, మీరు అక్కడికి రాకముందే, పరలోకానికి ఇంకనూ చేరకముందే, రాకముందే అక్కడి పద్ధతులు మీరు ఇక్కడ పాటించాలి. అక్కడి కల్చర్ మీరు ఇక్కడ పాటించాలి. అక్కడి లైఫ్ స్టైల్ మీరు ఇక్కడ పాటించాలి. అక్కడి మెథడ్స్లో అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారో ఇక్కడ కూడా అదే మెథడ్స్లో, అదే పద్ధతుల్లో మీరు జీవించాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. దీనికి నమూనాగా పాత నిబంధనలో భూజనులందరిలో నుండి ఇశ్రాయేలీలను వేరు చేశాడు.
ఆ జనము వారిలో ఒంటిగా నివసించునంటాడు. ఎస్తేరు గ్రంథంలో ఏమంటాడు? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. లోకంలోనే ఉంటాము, దేవుని రాజ్యమై ఉంటాము. పరలోక నియమ నిబంధనలను భూలోకంలో పాటిస్తాం. అలాగున పాటించే వాళ్ళనే చెప్పండి ఏమంటారు? దేవుని రాజ్యం అంటాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు వినాలి. లోకమై ఉన్నారే, ప్రభువుని ఎరుగకుండా ఉన్నారే, వీళ్లకు దేవునికి దూరంగా ఉన్న వీరికి, లేఖనము లేని వీరికి, ప్రభువు లేని వీరికి పద్ధతి ఏమిటంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఏమిటి? ఆప్షన్ బి ఏమిటంటే నీవు భూమిని దున్నాలి, చెమటోర్చి ప్రాసెస్ అంతా చేసి 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 నీవు ఆహారం తెచ్చుకోవాలి. ఆప్షన్ 1లోనికి దేవుని రాజ్యమై ఉన్న నీవు రావాలి. దేవుని రాజ్యమై ఉన్న నీకు నియమించబడిన విధి విధానం ఏమిటంటే ఆప్షన్ 1 వాక్య పద్ధతి ఏమిటంటే ఇదిగో విశ్వాస మూలముగా జీవిస్తావు, వాక్యము ద్వారా బ్రతుకుతావు. ఆశ్చర్యము అంటే ఏమిటి? ఆశ్చర్యకరుడు అంటే ఎవరు? ఆశ్చర్యమును జరిగించిన వాడు ఆశ్చర్యకరుడు. చూడండి, చాలాసార్లు మనం ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదము అనగానేమి అని ప్రశ్న అడిగితే అటు ఇటు దిక్కులు చూస్తాం. ఆశీర్వాదం అనే దానికి నిర్వచనం ఏమిటి? ఇక్కడ నుండి మనము త్వరగా ఒక మెట్టెక్కుదాం. మీరు పరిశుద్ధాత్మతో అనుసంధానం చెందాలని ప్రభువుని బట్టి నేను కోరుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వాక్య భాగం. ద్వితీయోపదేశ కాండం 28:12. లేఖనములో వ్రాయబడిన మాట, ఆకాశము అను తన మంచి ధన నిధి. స్తోత్రం. ఏమిటండి అది? ఆకాశము అను తన మంచి, దీనికి హెవెన్లీ ట్రెజర్ అన్నాడు కొన్ని వెర్షన్స్లో. మరికొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏమన్నాడంటే హెవెన్లీ స్టోర్ హౌస్. స్టోర్ హౌస్, హెవెన్లీ స్టోర్ హౌస్. ఇక్కడక్కడ స్టోర్ హౌస్ కాదు, పరలోకపు ధన స్టోర్ హౌస్. అక్కడ నుండి ఆయన ఇస్తాడు. దీన్ని మనం లిటరల్గా తీసుకోవాలి. మనకు వచ్చేటటువంటి పౌర సరఫరాల శాఖ వాళ్ళ యొక్క గిడ్డంగి అన్నమాట. అటు మచిలీపట్నం కానివ్వండి, ఇటు గుడివాడ కానీ వెళితే ఎఫ్సిఐ వాళ్ళ గోడౌన్స్ ఉన్నాయి. స్టోర్ హౌస్, స్టోర్ చేస్తారు. అలాగా ఆకాశంలో పెద్ద స్టోర్ హౌస్ దేవుడు అమర్చాడు. ఆ స్టోర్ హౌస్ మామూలు స్టోర్ హౌస్ కాదు. భూలోకంలోనికి వస్తున్న ప్రతి ప్రొవిజన్ ఆ స్టోర్ హౌస్లో నుండి రావాల్సిందే. ప్రతి ప్రొవిజన్. హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, హీ ఈస్ ద ఆపరేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ విశ్వంలో అనేక ప్రపంచాలలో ఉన్న బీయింగ్స్ ఎవరెవరైతే ఉన్నారో, అక్కడ దేవదూతలే కానివ్వండి, ఇక్కడ మనుష్యులే కానివ్వండి, ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు పోషిస్తున్నాడే. ఆ ప్రొవిజన్స్ అన్నీ ఆ స్టోర్ హౌస్లో నుండి రిలీజ్ అవుతున్నాయి. విశ్వపోషకుడు, విశ్వపోషకుని దగ్గర పెద్ద స్టోర్ హౌస్ ఉంది. అందులో నుండి ఆయన రిలీజ్ చేస్తాడు, శాంక్షన్ చేస్తాడు. అయితే ఆప్షన్ బిలో చెమటోర్చి ప్రాసెస్ ప్రకారం తెచ్చుకున్నా కూడా అక్కడి నుండి తేవాల్సిందే, అక్కడి నుండి రావాల్సిందే. ఆప్షన్ ఏలో విశ్వాసము ద్వారా, వాక్యలేఖనము ద్వారా ప్రభు ఆదేశించింది,
ఆయన చెప్పిన పనిని ఆయన డ్యూటీ చేయటం ద్వారా ఆయన మనకిచ్చేది కూడా నేరుగా స్ట్రైట్ వేలో అక్కడి నుండి రావాల్సిందే. ఆప్షన్ ఏ డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఆప్షన్ బి ప్రాసెస్ ప్రకారంగా వస్తుంది.